ఎవ్రీవన్, అస్సలాముఅలైకుం, నమస్తే. చూడగానే నోరూరించేలాగా ఉన్న ఈ మటన్ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తానండి. దీనికోసం మనము మటన్ని బాగా కడిగి పక్కన పెట్టుకుందాము. మటన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మన ఫ్రైకి చిన్నగా ఉంటేనే పీసెస్ బాగుంటాయి. సో మనం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం టర్మరిక్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. దీనిని బాగా మిక్స్ చేసుకొని 6 విజిల్స్కి పెట్టుకుందాము. 6 విజిల్స్ తర్వాత ఇది ఉడికిందో లేదో చూసి మళ్ళీ కావాలంటే ఇంకా విజిల్స్కి పెట్టుకోవచ్చు. అప్పటి వరకు మసాలా రెడీ చేసుకుందాం. దీనికి కొబ్బరి, మిరియాలు, లవంగాలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, దీనిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. మనం వితౌట్ వాటర్ కొంచెం కూడా యాడ్ చేయకూడదు, అలాగే మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉండదు. సో ఇలా మనము పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉండాలి మసాలా. సో దీనికోసం మనం ఫ్రై కోసం ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం. టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూసేస్తాం మన మటన్ ఉడికిందా లేదా అని. ఉడికిపోయిందండి 6 విజిల్స్కి. సో ఇప్పుడు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసేసుకుందాం. ఇందులోకి ఆనియన్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులోకి మనం రెడీ చేసుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి మసాలా. ఇది బాగా వేగాక ఇందులోకి మనం టొమాటోస్ని వేసుకుందాం. ఇది చూడండి, బాగా వేగింది. ఇందులోకి టొమాటోస్ వేసేసుకొని కొద్దిసేపు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి, టొమాటోస్ కూడా. ఇందులోకి మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగానే మటన్లోకి వేసి ఉడికించాం కదా. సో కొంచెం ఉప్పు మసాలాకి తగినంత వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. అది కూడా మటన్లోకి మనం వేసుకున్నాం కదా, సో పసుపు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టొమాటోస్ బాగా మగ్గిపోయాయి. సో ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే లవంగాలు, మిరియాలు వేసుకున్నాం కదా, అందుకని కొంచెం తక్కువగానే వేసుకోవాలి చిల్లీ పౌడర్, లేకపోతే స్పైసీనెస్ ఎక్కువ అయిపోతుంది. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఆయిల్ అంతా చూడండి ఇలా బయటికి వచ్చేసే మసాలా నుంచి విడిగా వచ్చేంత వరకు కూడా మనం మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ అంతా బయటికి ఇలా కనిపిస్తుంది అంటే మసాలా బాగా ఫ్రై అయిపోయినట్టండి మీనింగ్. మన మసాలా అంతా ఫ్రై అయిపోయింది. మటన్ పీసెస్ని వేసేసుకుందాం. వేసేసి బాగా కలుపుకోవాలి దీనిని.
దీనిని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం హాఫ్ లెమన్ వేసుకోవాలి. నిమ్మకాయ కొంచెం వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఆఫ్టర్ 5 మినిట్స్ బాగా ఉడికిపోయింది. ఆయిల్ చూడండి ఇలా సపరేట్గా వచ్చేస్తుంది అంటే అది బాగా ఉడికిపోయినట్టు. దీనిని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.